5 సంవత్సరాలు మీకు సేవకుడిగా పనిచేస్తాననే వాగ్దానంతో ప్రజల ముందుకు వెళ్ళాను. ప్రజలు ఆశీర్వదించారు. ఆశీర్వదించిన ఈ సందర్భంలో నేను చాలా ఆలోచనలు ఏంటంటే, నిన్న రాత్రి సరిగ్గా నాకు నిద్రపడలేదు అధ్యక్ష. ఎజెండా చదివాను. నాకు మీరు పంపించినటువంటి ఎజెండా చదివాను. నాకున్న అనుభవంతో నేను చాలా బోర్డు మీటింగ్లు, చాలా కౌన్సిల్స్ అటెండ్ అయినాను అధ్యక్ష. నాకు ఇక్కడ నేను ఒకడే సింగిల్ మ్యాన్ ఫైట్ చేస్తున్నాను. ఇంకా అక్కడంతా వైసీపీ వాళ్ళు ఉన్నారు, 41 మంది కూటమి నుంచి ఆడబిడ్డ. ఎలా ఉంటుందో ఏముంటుందో అనే ఆలోచనతో చాలాసేపు నాకు నిద్రపట్టలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడ వచ్చి వీళ్ళందరూ విన్న తర్వాత అందరి ఆలోచన విధానం ఒకటే ఉంది. కేవలం నేను ఒక్కడనే కాదు, ప్రతి కౌన్సిల్ కానీ, చైర్మన్ కానీ, అధికారులు కానీ అందరి ఆలోచన విధానం కూడా ఆదోనిని అభివృద్ధి చేసుకోవాలని, ఈ ప్రాంతాన్ని గట్టిగా చేసుకోవాలనే ఉత్సాహంలో ఉండడాన్ని చూసి చాలా రిలాక్స్డ్గా అనిపించింది. నాతో పాటుగా ఇంకొక 42 మంది అన్నదమ్ముడు అక్కచెల్లెలు చేరిన ఆనందాన్ని నేను ఈరోజు పొందుతా ఉన్నాను. వీళ్ళ సహకారంతో తప్పనిసరిగా వీళ్ళందరి సహకారంతో తప్పనిసరిగా పార్టీలకు అతీతంగా ఎన్నికలని చాలాసార్లు ఎలక్షన్లు అయిన తర్వాత చెప్పాను అధ్యక్ష, ప్రజల ముందు చెప్పాను. ఎలక్షన్ల తర్వాత రాజకీయాలు మాట్లాడాలని చెప్పాను అధ్యక్ష. అదే పద్ధతిలో ఈరోజు దాకా రాజకీయాల గురించి నేను పెద్దగా మాట్లాడలేదు. ఓన్లీ ప్రత్యేకమైన సందర్భం ఏంటంటే, నేను టీవీ డిబేట్లో పాల్గొంటాను కాబట్టి అక్కడ తప్పనిసరిగా రాజకీయాలు మాట్లాడాల్సిన పరిస్థితి. అంతే తప్ప లోకల్ రాజకీయాల గురించి నేను పెద్దగా మాట్లాడలేదు అధ్యక్ష. ఆ అవసరం రాకూడదనే కోరుకుంటాను. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు మాట్లాడుకోవాలి. ఎన్నికలైన తర్వాత అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం మాట్లాడుకోవాలి. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పనిచేయాలనేటువంటి సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాను కాబట్టి, అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నాకు మా పార్టీ నేర్పించినటువంటి క్రమశిక్షణ కాబట్టి ఆ విధంగా నేను ఉన్నాను. కాబట్టి తప్పనిసరిగా నా వైపు నుంచి నేను ప్రోయాక్టివ్గా ఉంటాను అధ్యక్ష. నేను నార్మల్గా ఏంటంటే, మీరు చూసి ఉంటారు, మీ అనుభవంతో ఎంతోమంది ఎమ్మెల్యేలు చూశారు, పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చూస్తూ ఉంటారు. నన్ను కూడా బాగా జాగ్రత్తగా మీరందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రోయాక్టివ్గా ఉంటాను. నాకు ఏ పని ఇచ్చినప్పటికీ కూడా చిన్న పని పెద్ద పని తేడా లేకుండా ప్రోయాక్టివ్గా ఉంటాను. పొద్దున 8:30కు అందుబాటులో ఉంటున్నాను అధ్యక్ష. రాత్రి 11 దాకా ప్రజలకు అందుబాటులో ఉంటాను, యాక్టివ్గా ఉంటాను. వీళ్ళందరి సహకారం ఉంది ఈరోజు నాకు. వీళ్ళందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తా ఉన్నారు, ముందుండి నడిపించమంటా ఉన్నారు, వాళ్ళు పూర్తి సహకరిస్తామంటారు. కాబట్టి 100కు 100% ఈ అంత యంగ్ లీడర్స్ ఉన్నారు ఇక్కడ, డైనమిక్ లీడర్స్ నేను చూస్తా ఉన్నాను. మహిళల్లో అక్కలు చూస్తా ఉంటే అమ్మా ఇంత సూపర్ లీడర్స్ అనిపిస్తా ఉంది నాకు. మన నరసింహులు గారు అయితే దడదలాడిచ్చేస్తా ఉన్నాను కౌన్సిల్ని. సో ఇవన్నీ చూస్తా ఉంటే చాలా క్యాలిక్యులేటెడ్ గా, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆదోనిని అభివృద్ధి చేసుకోవడానికి అత్యంత అనుకూలమైనటువంటి వాతావరణం వచ్చిందేమో అని నాకు మనస్సాక్షిగా అనిపిస్తా ఉంది. అధికారులు కూడా అనుభవం ఉన్న అధికారులు ఉన్నారు. నేను చాలా మందితో వ్యక్తిగతంగా కూడా కలిశాను, ఒక్కొక్క డిపార్ట్మెంట్ ని వ్యక్తిగతంగా కూడా కలిశాను. కలిసిన తర్వాత నాకు వాళ్ళ దగ్గర ఉన్న అనుభవం కానీ, వాళ్ళు చేస్తున్నటువంటి పనుల్లో వాళ్ళ క్రమశిక్షణ కానీ, ఇవన్నీ కూడా నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించినాయి. అధికారులని సమన్వయం చేసుకొని తప్పనిసరిగా ఇటు రాజకీయాన్ని, అటు అధికారుల్ని సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళగలడనే ధైర్యం నాకు ఉంది. కాబట్టి అన్నిటికంటే మనకున్న పెద్ద ఛాలెంజ్ నాకు ఒకటి పెద్దలు మాట్లాడిన తర్వాత అనిపిస్తుంది. ఆదోని మున్సిపాలిటీ రెండవ మున్సిపాలిటీ మనకు అందరికీ తెలుసు. ఇప్పుడు కాకినాడ మున్సిపాలిటీ ఏర్పడినప్పుడు అంటే అధ్యక్ష, ఇప్పుడు మనం వచ్చినాము, ఇప్పటికీ ఇలా అయింది. నేను మళ్ళీ రాజకీయాల జోలికి వెళ్ళినప్పుడు ఇట్లా అయింది, ఇట్లా అయింది, ఆ పార్టీ ఇట్లా చేసింది, ఈ పార్టీ ఆ జోలికి వెళ్ళాను అధ్యక్ష. కానీ మనందరి అభిప్రాయం ఏంటంటే 42 మంది, నాతో పాటు 43 మంది అధికారులు, 20 మంది, 100 మంది అభిప్రాయం ఏంటంటే, ఇక్కడ జర్నలిస్టుల అభిప్రాయం కూడా వీళ్ళు 50 మంది కలిపితే 150 మంది అభిప్రాయం ఏంటంటే, అరే మున్సిపాలిటీ అభివృద్ధి చెందలేదు, ఊరు బాగుపడలేదు అని మనం అందరూ బాధపడతా ఉన్నాం అధ్యక్ష. దీనికి ఒకటే నాకు అనిపించింది, వీళ్ళు మనం ఆదాయం తక్కువ, అవసరాలు ఎక్కువ కనబడుతున్నాయి అధ్యక్ష. దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఉంది.
మనంతా చదువుకున్న వాళ్ళము, కొంత లాభజ్ఞానం ఉన్న వాళ్ళం కాబట్టి చిన్న చిన్న డబ్బులకి మనము అరే దీన్ని శాంక్షన్ చేయాలన్నా వద్దా అని ఆలోచన చేస్తా ఉన్నాం, జెన్యున్ గా ఆలోచన చేస్తాం. నిన్న ఉన్న వనరులు తక్కువగా ఉన్నాయి, అరే ఇంతేసి డబ్బుల్ని మనం ఇప్పుడే ఖర్చు పెట్టి రేపు ఎమర్జెన్సీ వస్తే ఏమవుతుంది, రేపు వర్షాలు పడి ఇబ్బంది అయితే ఏమవుతుంది అనే ఆవేదన మనందరిలో కనపడతాం. ఈ ఆదాయాన్ని పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కొన్ని పథకాలు, ప్రత్యేకమైన పథకాల ద్వారా ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకురావడం, ప్రభుత్వం నుంచి పథకాలని వాళ్ళు ఒప్పించగలగడం, తప్పనిసరిగా ఈ కౌన్సిలర్లందరూ కూడా వాళ్ళ సహకారంతో, వాళ్ళు ఇచ్చేటువంటి ఆశీర్వాదంతో తప్పనిసరిగా వాళ్ళు ఏదైతే ప్రపోజల్ పెడతా ఉన్నారో అవన్నీ కూడా మీ ద్వారా, వాళ్ళ ద్వారా నేను చర్చిస్తాను. అధికారుల ద్వారా తప్పనిసరిగా నేను ఆ ఫైళ్లు తయారు చేయించి ఆ ఫైళ్లు చక్కలో పెట్టుకొని విజయవాడ, ఢిల్లీలో తప్పనిసరిగా తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి, ఏ మున్సిపాలిటీకి రానున్న నిధుల్ని ఏదో రకంగా వాళ్ళు అడుక్కొని సంపాదించే బాధ్యత నేను తీసుకుంటాను అధ్యక్ష. ఎటువంటి అనుమానం లేదు, మీ అందరి ఆశీస్సులు ఉన్నాయి. దయచేసి నేను, ఎందుకంటే నాకు పరిచయం లేదు, అంటే అన్న చెప్పాడు నాకు, ఎవరో నీకు చెప్తా ఉంటాయి చెవులో, ఇవన్నీ కూడా నమ్మాల్సిన పని లేదు అని. సహజమే, రాజకీయాల్లో ఉన్నప్పుడు, రాజకీయంగా ఉన్నప్పుడు ఎవడో చెప్తా ఉంటాడు. నేను ఆ వ్యక్తి, ఆ టైపు కాదు, ఈ సులభంగా నమ్మేసే టైపు కాదు, సులభంగా ఎవడన్నా ఏమైనా చేస్తే అలాగా రియాక్ట్ అయ్యే వ్యక్తిని కూడా కాదు. ఓన్లీ ఎవిడెన్స్ బేస్డ్ నేను మొహమాట పడ్డాను అధ్యక్ష. ఈ షీట్ తీసుకోవడానికి, ఈ షీట్ లో ఏముందంటే ఏ వార్డులో ఏ కౌన్సిలర్ వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి తీసుకొని వాళ్ళకు ఫోన్ చేయడానికి మొహమాట పడ్డాను అధ్యక్ష. నిజం చెప్పాలి, చేస్తే నేను రాజకీయ పార్టీలో ఉన్నారు, వాళ్ళు రాజకీయ పార్టీలో ఉన్నారు, రకరకాల వదంతులు, రకరకాల పుకార్లు వస్తాయేమో అనే ఉద్దేశంతో ఎవరికి ఫోన్ చేయలేదు అధ్యక్ష. ఈ రోజు నేను షీట్ అడిగి తీసుకున్నాను ఆయన దగ్గర. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిపోయినాను, మీరు అంత ప్రశాంతంగా ఇంకో 2 సంవత్సరాలు మనకి ఎటువంటి రాజకీయపరమైన ఇష్యూస్ ఉండవు కాబట్టి తప్పనిసరిగా ఈ ఫోన్ నెంబర్లన్నీ కూడా నా మొబైల్లో లోడ్ చేసుకుంటాను అధ్యక్ష. మీ అందరి అనుమతితో తప్పనిసరిగా మీ అందరికీ నేను నేరుగా ఫోన్ చేసి మాట్లాడే చనువు నాకు ఉంటుంది. దయచేసి దాన్ని రాజకీయ పరంగా తీసుకోకుండా, పుకార్లు రాకుండా, కేవలం మన వార్డులు, మన ఊరి అభివృద్ధి కోసం ప్రతిపాదనలు తీసుకోవడానికి నాకు ఎటువంటి భేషజాలు ఉండవు. నాకు ఈగో ప్రాబ్లం ఉండదు అధ్యక్ష. నాకున్న పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే నాకు ఈగో ఉండదు ఎక్కడా కూడా. నేను ఎవరి దగ్గరికన్నా వెళ్ళగలదు, చిన్న పెద్ద తేడా లేకుండా ఎక్కడికన్నా పోగలుగుతాను. నాకే